నేను వెళ్ళిన హాస్పిటల్‌లో పీడియాట్రిక్ అయితే అవైలబుల్‌గా లేరు. బట్ డెలివరీ టైమ్‌లో పీడియాట్రిక్ వచ్చి మన బేబీని చెక్ చేసి బేబీ హెల్తీగా ఉంటే మనకిస్తారు. లేదంటే హాస్పిటల్‌కి వెళ్ళమనైతే చెప్తారు. బేబీ హెల్తీగానే ఉంది కాబట్టి ఎలాంటి హాస్పిటల్‌కైతే వెళ్ళలేదు. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 2 డేస్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ పీడియాట్రిక్ విజిట్‌కైతే వెళ్తున్నాము. 3 రోజులకు మదర్‌కి, బేబీకి స్నానం చేయిస్తారు కదా! ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను, రాజు బేబీ అయితే హాస్పిటల్‌కి వెళ్ళాము. హాస్పిటల్‌కి వెళ్ళిన వెంటనే డాక్టర్ అయితే జాండీస్ అండ్ థైరాయిడ్ టెస్ట్ అయితే చేశారు. ఇవి కామన్‌గా అందరికి చేసే టెస్ట్. చాలా మంది బేబీస్‌కి పుట్టి పసరికలనేవి వస్తాయి. అంటే జాండీస్ అనేవి వస్తాయి. దాని గురించి అస్సలు టెన్షన్ పడకండి. అవి ఎలాంటి హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ అయితే చేయవు బేబీకి. ఒకవేళ ఎక్కువ జాండీస్ ఉన్నాయంటే డాక్టర్సే హాస్పిటల్‌లో గ్లాస్‌లో పెడతారు. కానీ జాండీస్ ఉన్నా లేకపోయినా మన బేబీ ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకుంటే ఒకవేళ జాండీస్ ఉన్నా కూడా మనకి యూరిన్‌లో, మోషన్‌లో అనేది రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గానే వచ్చాయి. ఇంకా మార్నింగ్ వేసే సిరప్స్ అయితే డాక్టర్ రాశారు. ఈ బేబీకనే కాదు నేను ఆర్యన్‌కైనా ఎప్పుడు పీడియాట్రిక్ దగ్గరికి వెళ్ళినా కూడా కాఫ్, కోల్డ్ సిరప్స్ అయితే ప్రిస్క్రిప్షన్‌లో రాయించి పెట్టుకుంటాను. ఎందుకంటే సడన్‌గా ఫీవర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని టైంలో మనకి యూజ్ అవుతది కాబట్టి. ఇంక ఇంటికొచ్చిన తర్వాత మా రింకీ అయితే వచ్చింది వాడిని చూడడానికి. నా డెలివరీలో ఖచ్చితంగా ఉండాలి అని అయితే అనుకుంది. నాకు ఫాల్స్ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా తను నాతోటే ఉంది. బట్ కరెక్ట్‌గా పెయిన్స్ వచ్చి డెలివరీ అయ్యే టైంకి తను రాలేకపోయింది. అందుకే ముందు దేనికి మురవొద్దు. ఇంకా సెకండ్ బేబీ వచ్చిన తర్వాత అయితే ఆర్యన్ అల్లరి మాటలు చాలా ఎక్కువైపోయాయి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ నేను మీ తమ్ముడిని తీసుకెళ్తామంటే లేదు మా తమ్ముడు తీసుకెళ్ళొద్దు అని అంటున్నాడు. తమ్ముడు ఏమంటున్నాడు అంటే అన్నయ్య, అన్నయ్య అంటున్నాడు అని అంటున్నాడు. అసలు ఇవన్నీ మేము చెప్పలేదు. వాడే మాట్లాడుతున్నాడు. చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. నిన్న మొన్నటి దాకా చిన్నగా ఉన్నవాడు ఇప్పుడు చాలా పెద్దగా అనిపిస్తున్నాడు.